కర్దీ సేనకు చెందిన వ్యక్తిగా చెప్పుకునే రాజా సింగ్ అనే ఒక వ్యక్తి రాహుల్ గాంధీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక 25 మంది ఎంపీలకు చాలా దారుణమైన వార్నింగ్ అయితే ఇచ్చారు సార్. కాల్చి చంపేస్తా, ఇంట్లోకి వచ్చి మరీ చంపేస్తా, మీ మీద దాడి చేస్తాను అని చెప్పేసి. जय महाकाल, जय ओम जी बिरला, जय नरेंद्र मोदी। जिस प्रकार से भारत की संसद में कांग्रेस के 25 सांसदों ने घुसकर और श्रीमान लोकसभा अध्यक्ष ओम जी बिरला से जो गाली गलौज करी है, उसकी हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता, कर्णी सेना के कार्यकर्ताओं में काफी रोष भी आते हैं। दोबारा ऐसी घटना हुई, उन सांसदों के घर में घुसकर हम तोड़फोड़ करेंगे। और मुझे लगता है कि राहुल गांधी का आदेश पर यह घटना हुई है। राहुल गांधी कान खोल कर सुन ले, अगर दोबारा ऐसी घटना हुई तो तेरे घर में घुस के हम गोली मार देंगे और इसका जिम्मेदार प्रशासन होगा। हमारा प्रशासन से निवेदन है कि 25 सांसद के ऊपर कार्रवाई होनी चाहिए। मोदी सरकार के मंत्री किरण रिजिजू जी का जो बयान आया, उसको सुनने के बाद हम लोग काफी गुस्से में हैं। अगर 24 घंटे के अंदर गिरफ्तारी होती है उन 25 सांसदों की तो ठीक है, इस सभी के हम गोलियां मारेंगे एक एक करके। ये राज सिंह आमेरा संभाजी प्रवक्ता कर्णी सेना का ये बयान है। चाहे मुझे जेल हो जाए, मुझे कोई दिक्कत नहीं है। రాహుల్ గాంధీ కుటుంబానికి చరిత్ర అనుభవం కూడా ఉంది. రాజీవ్ గాంధీని ఇలాగే చంపేశారు, ఇందిరాగాంధీని చంపేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కూడా తీవ్రవాదుల బుల్లెట్లకు బలయ్యారు. సో ఈ హిస్టరీ ఉంది మనకు. అందువల్ల రాహుల్ గాంధీ కుటుంబానికి ఆ హిస్టరీ ఉన్న సమయంలో దీన్ని లైట్ గా ఎలా తీసుకుంటావు? సో ఈ థ్రెట్ భారతీయ జనతా పార్టీ సంబంధం లేదనొచ్చు, కానీ ఈ హేట్ ఇకోసిస్టమ్ అంటే ఒక విద్వేష వాతావరణాన్ని సమాజంలో సృష్టిస్తే ఆ విద్వేషం నుంచి పుట్టే భస్మాసురులు మీకు కూడా వినరు. అది అర్థం కావాలి ప్రభుత్వాలకు. సో అందువల్ల భారతదేశంలో ముఖ్యంగా జెన్జీ ఈ విద్వేష వాతావరణానికి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే మాకు సంబంధం లేదు. సంబంధం లేకపోవచ్చు, నేనేం బీజేపీ వారే అటాక్ చేయిస్తున్నారని అంటలేను, కానీ మీరు ఒక విద్వేషాన్ని పదే పదే రాహుల్ గాంధీని ఒక దేశద్రోహిగా, హిందూ ద్రోహిగా, దేశానికి అత్యంత ప్రమాదకరంగా మీరు పెయింట్ చేశాక ఆ విద్వేషము క్రియేట్ చేసేటువంటి విషపురుగులు ఏ రకంగానైనా వివరించవచ్చు. సమాజంలో సహనము, వీటి శాంతిని దెబ్బతీసి విద్వేషము, అసహనము వీటిని ప్రకోపించేలా చేస్తే అది ఎవరి కంట్రోల్ కూడా ఉండదు. ఎందుకంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. ఒక దేశంలో ఒక రాజకీయ పార్టీని ఓడించాలి అనే లక్ష్యం పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ ముక్త భారత్ ఏంటి? బీజేపీ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఒక దేశ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీని నిర్మూలిస్తా నేను అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? అది ఎలా అర్థమవుతుంది? మీరు కాంగ్రెస్ కో శాశ్వతంగా అధికారంలోకి రాకుండా చేస్తాను, తప్పేమీ లేదు. కానీ కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఏంటి? ఈ దేశంలో కాంగ్రెస్ ను లేకుండా చేస్తా. వాట్ డస్ ఇట్ ఇండికేట్? కాంగ్రెస్ అనొద్దు, బీజేపీ అనొద్దు, ఏ రాజకీయ పార్టీనైనా నిర్మూలించే హక్కు మీకు ఎవరిచ్చారంటే ప్రజాస్వామ్యం. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇది వేరే ప్రమాదకరం. ఇక 25 మంది పార్లమెంట్ సభ్యుల్ని అంతం చేస్తానని హెచ్చరిక జారీ చేస్తే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మనం ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ఇస్ బిగర్ దెన్ ద పార్టీస్. దేశం రాజకీయ పార్టీల కన్నా గొప్పది. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. మన డెమోక్రసీని మనం కాపాడుకోవాలి. ఇలా నేను గోలీ మార్కే అని అంటే సో ఏ రకమైన మత కలహాలప్పుడు మీకు ఇతర మతస్థుల్ని బెదిరించినట్లుగా రాజకీయ ప్రత్యర్థుల్ని కూడా మేము చంపేస్తామనే స్థాయికి బెదిరింపులు వెళ్తే మా సంబంధం లేదని చేతులు కడుక్కుంటే అయిపోతుందా? గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడు అని కంక్లూషన్కి వచ్చాక గాంధీ హత్యను సమర్థించడం అవుతుంది కదా అది. సో అందువల్ల ఈ కల్చర్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఈ కల్చర్ నిలవ చేయొద్దనే చెప్పేది.